దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందనాలు స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు, యవనరాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని పునరుద్ధాన దినాన దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దామంటారా? మంచిది. మీ సంతోషం ప్రభు పరిపూర్ణం చేసి ఆయన సన్నిధిలో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనం స్టెఫన్ గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు 7వ విషయం స్టెఫన్ యొక్క క్షమాపణ గురించి మనం నేర్చుకుంటున్నాం. 7వ అధ్యాయం 51 నుంచి 60 వాక్యాల వరకు చదువుకుందాం. 51 నుంచి 60 వాక్యాల వరకు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవలని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదనే చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అతని చావుకు సమ్మతించెను. ఇక్కడ మనం గమనిస్తే ఈ 60 వాక్యాల్లో స్టెఫను తన ప్రసంగాన్ని ముగించడానికి ఇష్టపడ్డాడు. చివరిలో స్టెఫను ప్రసంగం వినిన తర్వాత వారు కోపముతో మండిపోయారని మనకు అర్థమైంది. వాళ్ళు దేనితో మండిపోయారట? కోపముతో మండిపడ్డారు స్టెఫను మీద. చాలా మనం చదివాం కదా, పళ్ళు కొరుకుతూ మరి వాళ్ళు కోపముతో అతని మీద మండిపడుతూ వచ్చారు. వారు ఎంతో ద్వేషముతో స్టెఫను మీద రాళ్ళు వేస్తున్నారన్నమాట. ద్వేషముతో, బాగా అపవాది యొక్క ఆలోచనలతో నిండుకొని పోయి ద్వేషముతో స్టెఫను మీద రాళ్ళు వేస్తున్నారు. అతని శరీరం అంతా కూడా రక్తసిక్తం అవుతున్నది. కనీసం న్యాయ విచారణ కూడా అతని మీద జరపకుండా వారు ఏం చేస్తున్నారంటే స్టెఫను ప్రాణం తీయడానికి పూనుకున్నారు. కనీసం అతడు చేసిన తప్పేంటో తెలుసుకోవడానికి న్యాయ విచారణ కూడా చేపట్టలేదు. ఉన్న పాటున ఊరి వెలుపలికి అతన్ని తరిమారు, పళ్ళు కొరికారు. అతను యేసు గురించి చెప్తున్న ఆ చివరి మాటలు వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడకుండా చెవులు మోసుకున్నారంట. ఏం మోసుకున్నారంట? చెవులు మోసుకున్నారు. అందుకనే ఆయన కోపం వచ్చి అన్నాడు, ముష్కరులారా అనే పదజ్వాలం వాడాడు. ఏమని వాడాడండి? ముష్కరులారా అనే ఘాటైనటువంటి మాటలు వాళ్ళకి చెప్పాడు. ఏనాడు విశ్వాసులకు ఘాటైన మాటలు లేకపోతే మాటినరు. ఘాటైనటువంటి దేవుని మాటలు ఉంటేనే సరైన బాటలో నడిపించబడతారు. హల్లెలూయా.
సరైన మార్గంలో నడిపించబడతారు. విశ్వాసికి ఎప్పుడు హెచ్చరికలు కావాలి, దిద్దుబాటు కావాలి. ఈ దిద్దుబాటు, హెచ్చరికలు ఇవన్నీ మీరు సరిచేయబడడానికే, మీరు దేవుని రాజ్యం వెళ్ళడానికే. మీ అడుగులకు మడుగులు నొక్కితే ఏమండి, మా కడుపు నిండుద్ది. మా కడుపు నిండకున్న అవసరం లేదు. దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలి, దేవుని ఇంటికి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు నేను దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అందరూ సమమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ సమమే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందుకనే హెచ్చరికలు, గద్దింపు సంఘానికి ఉంటేనే సంఘము క్రీస్తు మార్గంలో నడిపించబడతారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మెత్తని మాటలు ఇశ్రాయేలీలకు చెప్పిన సంఘటనల దాఖలాలు మనం చూడలేదు సువార్తల్లో. శాస్త్రులు, పరిసయ్యుల వంకర బుద్ధులు మారడానికి ఆయన చాలా పదజాలాలు, ఘాటైనటువంటి హెచ్చరికలు వాళ్ళకు చేశాడు. సున్నం కొట్టిన సమాధుల్లారా, రకరకాలుగా వాళ్ళని హెచ్చరిక చేసిన వాళ్ళ మనసు మారలే, బుద్ధి మారలేదు. హృదయాన్ని ఇంకా కఠినపరుచుకొని నరక శిక్షకు పాత్రులయ్యారు. ఆఖరికి లోకరక్షకుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు నామధేయుడిగా దిగి వచ్చిన సాక్షాత్తు దేవుణ్ణే వాళ్ళు సిలువకు అప్పగించినటువంటి మూర్ఖ జనం. అందుకనే స్టెఫను కూడా అంటున్నాడు, ముష్కరులారా, ఫుట్నోట్లో చూస్తే మూర్ఖులారా, హృదయము చెవులను అంటే హృదయమందు సున్నతి లేని యొక్క మూర్ఖ ప్రజలు మీరు. చాలామంది బాప్తీసాలు పొందుతారు. స్టెఫను వాళ్ళ గురించి అంటున్నాడు, బాప్తీసం తీసుకుంటారు కానీ దాని నియమం తెలియదు, దాని కట్టడ తెలియదు, ఆ దాంట్లో బ్రతికే విధానం తెలియదు. బాప్తీసం తీసుకొని కూడా పాపాలు చేస్తాం. అందుకనే యేసయ్య ఒకటే మాట చెప్పాడు, బాప్తీసం తీసుకోగానే పరలోకం డబాలమని పోతాం, ఏది చేసినా అని చెప్పాలి. అంతం వరకు సహించేవాడు రక్షించబడతాడు అన్నాడు. దట్స్ ఆల్. అంతవరకే. ఇంకా ఆయన ఒకటే చెప్పాడు, అంతం వరకు సహించేవాడు ఎవడో వాడు అసలైన రక్షణ పొంది దేవుని రాజ్యానికి వెళ్తాడు. అంతేగాని మునిగాను, లేచాను, ఇంక అయిపోయింది, నా పేరైతే అక్కడ ఎక్కింది ఓకే. ఎక్కిన కాంచి నువ్వేం చేస్తున్నావు? అప్పటి నుంచి ఒక కొత్త బుక్ రాస్తున్నాడు. నువ్వు బాప్తీసం పొందముందు నీ పాత పుస్తకాన్ని యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా చించి అవతలేశాడు, పాపాల చిట్ట పుస్తకాన్ని. ఇక పేరు రిజిస్టర్ అయిన తర్వాత నీ క్రియలు, నీ నీతి క్రియలు, నీ పాప క్రియలు అన్నీ కూడా నీ బుక్ సపరేట్గా ఉంది, డైరీ. ఆ డైరీలో నువ్వేం చేస్తున్నావో ప్రతిరోజు రాస్తున్నారు. అర్థమవుతుందా? అందుకనే మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేద్దామంటాను అందరం, నాతో సహా. 4 ఆమేన్లు వినబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో సహా అన్నా కూడా మీరు 4 ఆమేన్లు వినబడ్డాయి అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రాత్రి ఒక సోదరి ఫోన్ చేసి అయ్యగారు బల్లా రోజే మా పెళ్ళి అంటే, మరి అప్పుడే విశ్వాసం ఏందో బయలుపడుతుందని చెప్పాను. ఎప్పుడంట? బల్లా రోజే మా వాళ్ళు పెళ్ళి పెట్టుకుని పెళ్ళికి పోతే ఎట్ట అంటే, మరి ఏసే కావాలో పెళ్ళి కావాలో తెలుసుకో, ఇప్పుడే అసలు విశ్వాసులు ఎవరో తెలుస్తుంది. అరే నువ్వు నీ బాబాయ్ నీకు తర్వాత 3rd జనరేషను. అరే నా సొంత చిన్నమ్మ కొడుకు పెళ్ళి ఆదివారం పెట్టుకుంటే నేను అసలు దేంట్లో కూడా నేను ఇంతవరకు ఏలు రామని చెప్పాను. అంతే. మేము నాకంటే ఎక్కువ నువ్వు అని చెప్పాను. నేనేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డానా? నేను నీలాంటి మనిషినే కదా, నీలాంటి మనిషినే కదా. నువ్వు ఆదివారం పెళ్ళి పెట్టుకుంటే మేము పనికిమాలలాగా వచ్చి నీ కాడ వీక్షిస్తావా? మా సొంత చిన్నమ్మ కొడుకు పెళ్ళి నెక్స్ట్ సండే, రాంపో అని మొఖాన్ని చెప్పాను. మొఖాన్ని చెప్పకపోతే మొత్తం లేని దొంగ మాటలు ఎందుకు చెప్పాలి? మన పవర్ ఏందో తెలియాలి, మన టాలెంట్ ఏందో తెలియాలి. హల్లెలూయా. మనం దేవుల్లో ఎంత బలంగా ఉన్నామో తెలియాలి. అంతేగాని మీరు పెట్టుకొని మేము వస్తామంటే, అందుకనే మనం అలసయ్యాం. అందరికీ దేవునికి లొంగుతారా, మనుషుల యొక్క ఆచారాలకు లొంగుతారా? మందిరానికి రాని వాళ్ళ పెళ్ళిళ్ళకు మనం మందిరం మానేసిపోతే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా? వీళ్ళు మాట్లాడేది ఎట్టుంటుందంటే, ఇంక ఈయన వెళ్ళకపోతే ఇక ఆయన అసలు ఇక తాళే కట్టడు, ఆ రోజు పెళ్ళి ఆగిపోద్ది అన్నట్టుగా కొంతమంది విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు. మరి నీ మీద అంత ప్రేమ ఉంటే నీ కొరకు సోమవారం పెట్టుకోవచ్చు కదా, మంగళవారం పెట్టుకోవచ్చుగా కదా. నా వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు తగ్గాలి.
వాళ్ళు తగ్గినప్పుడు మనం తగ్గితే మనం ఎంత నీచులం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకట ఒక సామెత చెప్పేవాళ్ళు, మనుషుడి యొక్క బుద్ధి నీసు కాడ కనపడుద్దంట. ఇప్పుడు ఇట్లేగా కనపడుతుంది విశ్వాసులది కూడా. నీలాంటి మనిషినే మర్యాద ఆరాధనకు రావాల్సిందే. రాయలమ్మోళ్ళు నన్ను ఎన్ని తిట్టుకున్నారో అది మీ మేలుకే. వాళ్ళ బిడ్డ పెళ్ళి పతానం ఆదివారం పెట్టుకుంటే సస్తారో బతుకుతారో నాకు తెలియదు, నాకు మందిరంలో కనపడాలన్నా చచ్చుకుంటూ వచ్చారు నాయన. ఆ దీవెన ఏంటో రాగల దినాల్లో చూస్తారు. హల్లెలూయా. ఇప్పుడు కాకపోయినా రాగల దినాల్లో మనసులో ఎన్ని తిట్టుకున్నారో నాకేమన్నా ఒరిగిందా? మీరొస్తే ఎవరికి ఆశీర్వాదం అంట? మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికే శిక్షలు. హల్లెలూయా. ఏడ్చుకుంటూ వచ్చారు నాయన. ఎన్ని తిట్టారేమ్మా? మీ ఆయన ఎన్ని తిట్టాడో, నీ చిన్న కూతురు ఎన్ని తిట్టిందో. మీ వాడంటే మనకు సంబంధం లేదులే, కానీ ఈ పాస్టర్ ఎంత కఠినాత్ముడు. ఇలాంటి కఠినాత్ముడు ఉండకూడదు అసలు. ఇంత జాలి, దయ, కనికరము లేనోడు. మీరు ఎన్నైనా అనుకోండి, నా దేవునికే ప్రాధాన్యత. హల్లెలూయా. ఇదంతా దేవునికి మిమ్మల్ని దగ్గర చేయడానికే. హల్లెలూయా. నేను మిమ్మల్ని దేవుని దగ్గరికి చేయాలని చూస్తున్నాను కాబట్టి నా కడుపు ఎండుతుంది. ఎండినా పర్వాలేదు, ఎండి చచ్చినా పర్వాలేదు, కానీ యేసయ్యలో మీరు ద్రాక్షవల్లి వలె అంటు కట్టపడాలి. తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను. అరే రాత్రి భోజనం చెప్పేటప్పుడు చిన్నోడికి చెప్పాను, అరే ప్రణయ్, నా లెక్కన రోషంగా సేవ చెయ్యాలి. ఏ మనుషుల్ని మెప్పించే సేవ నువ్వు చేయకూడదు, రాజీ పడకూడదు పరిస్థితులకు. రాత్రి చెప్పాను నా కొడుక్కి. ఎందుకు ఎప్పుడు పోతామో తెలియదు, గ్యారెంటీ ఉందా? రాసి పెట్టుకున్నాం ఏమన్నా? బతికున్నప్పుడే 4 ముక్కలు వాళ్ళకి చెప్తారు, అప్పుడు మనం పోయినా వాళ్ళు చెప్పుకుంటారు. హల్లెలూయా. గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఏ రాత్రి ఏం జరుగుద్దో, ఏ రాత్రి పిలిపోస్తే ప్రభుకు మనం ఇష్టమైతే పిలిపిస్తే రెడీగా ఉన్నాను అనాలి. అంతేగాని బట్టలు చదువుకొని వస్తాను అంటావా? ఏమమ్మా? ఆడోళ్ళు అమ్మగారి ఇంటికి అంటే అర సెకండ్లో రెడీ అవుతారు. అత్తగారింటికి పోదామని అంటే కథం ఇక మొహం కూడా కడగరు 12 దాకా. మీరంతా మంచోళ్ళే, మీరంతా మీ అత్తమామల్ని ప్రేమించే బ్యాచ్. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆడపిల్లకైనా తల్లిగారి ఇంటికి వెళ్ళాలని ఆశ ఉంటే తప్పేం కాదు. అది అందరి మీద ఇరుపక్కల ప్రేమ చూపిస్తే బాగుంటుంది. హల్లెలూయా. ఎక్కడున్నాం? ఆదివారాలు, పెళ్ళిళ్ళు, ఏది ఏమైనా ఆరాధన. ఆ రోజు తెలుసా మీకు ట్విస్ట్? ఆ రోజు బల్లా రోజు. ఆ రోజు 10 to 2, అవసరమైతే 3 దాకా నడిపిస్తా. ఆ రోజే లేట్ చేస్తా ఇంకా. హల్లెలూయా. ఇప్పుడేమో 7 to 9:30, అప్పుడేమో 10 to 3. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏమన్నా చేసుకోండి, నన్ను ఏమన్నా. మరి మా కోసం ఎందుకు ఉండటం లేదు? మా కోసమే ఉండట, దేవుని కోసం ఉన్నారు. మరి మీకోసం వాళ్ళు ఎందుకు తగ్గటం లేదు? హల్లెలూయా. క్రైస్తవుడు అంటే బలహీనుడు కాదు, అపవాదికి మెడ వంచని బలవంతుడు. హల్లెలూయా. అపవాదికి మెడ వంచని బలవంతుడు క్రైస్తవుడని మనం నిరూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని గెహాజీలాగా బట్టల వాసనకు, బంగారం వాసనకు, సుక్క వాసనకు, మొక్క వాసనకు కుక్కల్లాగా గతికే బతుకు క్రైస్తవుడికి వద్దు. దండాలు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులుగా ఉండాలి, పరిస్థితులకు రాజీ పడద్దు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారికి 3 ఆడపిల్లలు కాబట్టి సేవలో రాజీ పడ్డాడు అని. నిన్ననే ఒక ఆయన అంటాడు, రాజీ పడితే రాజ్యానికి పోను ఆయన, సేవలో నేను రాజీ పడలేదు ఇప్పటివరకు అన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక అయ్యగారు అన్నాడు, ఇన్ని రోజులు అంట ఉత్తు బోధ చేశాడంట, ఇప్పటి నుంచి మంట పెడుతున్నాడు అంట. మరి ఇన్ని రోజులు ఏమైంది? మొక్కై వంగంది మానై వంగుద్దా? మొదటి నుంచే మెడలు బలవంతంగానైనా వంచితే అవి వంగి ఏపుగా పెరుగుతాయి. చక్కగా పెరిగి మాటిని ఫలవంతంగా మారుతారు విశ్వాసులు. హల్లెలూయా. ఇప్పుడు మధ్యలో ఉంచితే ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయి, వ్యతిరేకతలు వస్తాయి.
సేవలో విశ్వాసములో రాజీ పడని క్రైస్తవులు సేవకులు యేసయ్య కావాలి. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చి ఇంటెడు బంగారం ఇస్తానన్నాడు, పట్టు వస్త్రాలు ఇస్తానన్నాడు. ఎవరి పిచ్చి మొహం వాడ, శాపగ్రస్తమైంది, నాకు వద్దు పోరని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? సైన్యాధిపతి నయమానికి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు స్వస్థపరిచినందుకు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, చెప్పండి అమ్మా, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, గిఫ్ట్. అమ్మ, మనమైతే దేవుడే పంపించాడమ్మా ఈ గిఫ్ట్ నా కోసం. దేవుడే. రాజీ పడని సేవ, రాజీ పడని విశ్వాసం, ఏ బహుమానాలకు తల వంచని విశ్వాసం. మా అగాపేలో ఒక నినాదం చేయిస్తారు గ్రాడ్యుయేషన్ అయిపోయాక, చావుకైనా సరే సేవకైనా సరే డి అంటే డి అని. దేనికంట? చావుకైనా సరే సేవకైనా సరే రెండిటికి డి అంటే డి అనే నినాదాలు పలికిస్తూ ఉంటారు. హల్లెలూయా. విశ్వాసి కూడా అలానే ఉండాలి. పరిస్థితులను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి రాజీ పడిపోయి, ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఒకప్పుడు నీ చరిత్ర ఎవ్వరికి అవసరం లేదు ఇక్కడ. హల్లెలూయా. ప్రతిరోజు మారు మనసు పొందాలి, ప్రతిరోజు క్రొత్త మనసు వస్తూనే ఉండాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారు, అందుకనే నా స్నేహితుడు శ్యామయ్య గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఆదివారం రోజు అయ్యగారికి చెప్పకుండా పెళ్లి, ఇంటర్నేషనల్ ముద్దులు ఉంటారు విశ్వాసులు, పాస్టర్ గారిని ఎంగేజ్మెంట్కి తీసుకెళ్లకుండా, పాస్టర్ గారికి చెప్పకుండా, స్థానిక పాస్టర్ గారికి డేటు టైము ఫిక్స్ చేసుకొని వచ్చి, అయ్యగారు నువ్వే పెళ్లి చేయాలి, ఎప్పుడు? ఆదివారం. చెయ్యను పో అన్నాడట ముఖాన్నే. చెయ్యను పో. హల్లెలూయా. మేము ఎటు పోవాలి? ఎటన్నా పో. పిచ్చిగా ఉందా? ఆదివారాలు పెట్టుకొని ఆరాధన మానేసి నీ పెళ్లి చేయడానికి తయారుగా ఉన్నామా? రాజీ పడలేదు. మమ్మల్ని వచ్చి మేము ఆడ గమాలీలతో మాట్లాడుతుంటే మా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఆదివారం రోజు పెళ్లి పెడు. మేము రామన్నాను. మేమెట పోతాం? ఆయనకంటే ఎక్కువ మనం నిప్పాయి. హల్లెలూయా. ఇక మా అమ్మగారు అట్ట తగులుకుంది, ఏమయ్యా నువ్వు జడేది కాకుండా ఆదివారం పెళ్లి పెట్టి, నీ బంధువులు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళని చర్చికి పోకుండా, ఇక్కడ సంఘం వాళ్ళని చర్చికి పోకుండా అందరినీ చెడగొడుతున్నామని మడ వాయించేసింది లెఫ్ట్ అండ్ రైట్. నేను కొద్దిగా ఆలోచిస్తాను కానీ ఆమె ఆలోచించదు. లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తే తల వంచుకొని, అయ్యగారు వందనాలు అయ్యగారు అని వెళ్ళిపోయాడు. మరి వాస్తవమే కదా. ఆయన వల్ల ఎంతమంది పాడైపోతున్నారు. వాళ్ళ బంధువులందరూ క్రైస్తవులు, వాళ్ళు ఇప్పుడు మందిరం ఎగ్గొట్టాలా? ఇక్కడ సంఘస్థులు బంధువులు పాలెలు ఉంటే వాళ్ళు ఎగ్గొట్టాలా? ఇది దేవునికి విరోధం కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ముష్కరుల వలె ఉండకూడదు. మనుషులను మెప్పించొద్దు, ఇక్కడ దేవుణ్ణి మెప్పిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి మెప్పిస్తే రేపు మనల్ని ఎత్తుకొని, ఇందాక పడంగా హత్తుకొని తండ్రి వలె మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నీకు రోగం వస్తే నీ భర్త దగ్గరికి రాడు, నీ బిడ్డల దగ్గరికి రాడు. ముక్కుకు మాస్క్ బిర్ర కడతారు వాళ్ళు, ఎడం చేయితో నీళ్ళు పోస్తారు. కుక్కకేసినట్టు మా టామీ కన్నా విలువిస్తున్నాం మేము ఇంట్లో. మేము తినముందుకు మా అమ్మగారు దానికి పువ్వ పెడుతుంది, చేపలు తెచ్చిన, చికెన్ తెచ్చిన. మా ఊడి బాధ ఒకటే, మా ఇంట్లో కుక్క కన్నా విలువ ఉంది కానీ మనుషులకు విలువ లేదు. అరే కుక్క కన్నా కాస్త విలువిస్తున్నారు కానీ కుక్క కంటే హీనంగా మన బ్రతుకుల్ని చూస్తారు మన వాళ్ళే. భర్తలు, భార్యలు, పిల్లలు. ఒక దశ మనలో బలమున్నంత వరకే నడుస్తుంది. తర్వాత మనల్ని ఎక్కడ పెడతారట? ఒక మూలకేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఈ బ్రతుకు ఎందుకని. ఆ స్థితి రాక మునిపే అన్ని పరిస్థితుల్లో యేసయ్యని ఘనపరచగలిగిన విశ్వాసంలో ఎతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసయ్య మనకు అండగా ఉంటాడు, ఎవరు మనకు అండ ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ముగిద్దామయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ముష్కరులారా అంటే హృదయమందునో చెవుల యందునో
సున్నతి పొందని వారులారా, దేవుని వాక్యానికి మీ చెవులను హృదయాన్ని లోపరచుకొనని వల్లరారా, మీరు మర్యాదగా ఈరోజు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే బాగుండదని స్టెఫన్ అంత గట్టిగా చెప్పిన స్టెఫన్ మాట వినకుండా అతని మీద పండ్లు కొరుకుతూ మీద పడిపోతున్నారండి, చెవులు మూసుకుంటున్నారు. స్టెఫను ఈ పాపం వారి మీద మోపవద్దని పలికి ప్రాణం వదిలాడు. భూమి మీద అతడు చేసిన చివరి పనిలో ఇదేనండి. హల్లెలూయా. ఏం వదిలాడంట? ఈ పాపం వారి మీద మోపొద్దు ప్రభు అని విలపించాడు. అంత హింసిస్తున్నా కూడా స్టెఫను ఈ పాపము వారి మీదికి మోపకు ప్రభు అని ప్రాణం వదిలాడండి. ఈ భూమి మీద అతడు చేసిన చివరి పనిలో మిగిలిపోయిన అద్భుతమైనటువంటి ఒక క్షమాపణ సాక్ష్యం. యేసయ్య తర్వాత అతడే మనకు కనపడతాడు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. అతడు పలికిన చివరి మాటల్లో యేసు ప్రభు మనసును ప్రతిబింబించాడన్నమాట. యేసు ప్రభుని చూయించాడు, వాళ్ళకు కళ్ళకు కట్టినట్లుగా. సిలువ మీద యేసు ప్రభు తన హంతకులను క్షమించాడా? లోకాసు సువార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ప్రభు ఎలా క్షమించాడో, స్టెఫెను కూడా క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్చబడి అదే సాక్ష్యాన్ని అదే ప్రతిబింబించాడు వాళ్ళ ముందల. ఈ పాపము నన్ను కొట్టిన ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపకు. గొప్ప సాక్ష్యాన్ని వదిలాడు భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు స్టెఫెను అదే విధముగా తనను చంపుతున్నారని క్షమిస్తున్నాడు. ఏదే విధంగా యేసుక్రీస్తుని ఎలాగ చంపారో అదే విధంగా తనను కూడా చంపుతున్నారని క్షమిస్తున్నాడు. స్టెఫెను యొక్క క్షమాపణ మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. మనల్ని ఎవరన్నా అంటే వాళ్ళు ఎప్పుడు నాశనం అవుతారు, నన్ను అన్నావు కదా ఏమంటారు. విశ్వాసులు కూడా ఇట్లాగనే ఉన్నారు. అవుతారా? నువ్వు మంచిగా ఉంటే ఎందుకు అవుతారు? నువ్వు మంచిగా ఉంటే నిన్ను ఎందుకు అంటారు? అవునా కదా? ఈ మాటలు రావచ్చా? స్టెఫెను ఎన్ని మాటలు అనాలి ఇప్పుడు? వాళ్ళని రాళ్ళతో కొడుతుంటే, ఒరేయ్ మీరు చచ్చిపోతారా, మీరు శాపగ్రస్తులు అవుతారా, నన్ను ఇట్లా కొడుతున్నారు, మీరు మనుషుల పశువుల, ఈ పాపం ఖచ్చితంగా మీకు తగులుతుంది అన్నాడా? అమ్మమ్మమ్మ పొర్రపాటున కూడా ఆ మాట మనలేదండి. రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్ళ దెబ్బల్ని భరిస్తూ తట్టుకుంటూ ఓర్చుకుంటూ యేసయ్య వలె ఈ పాపం వాళ్ళ మీద మోపకయ్యా. ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఈ పాపము వారి మీద మోపొద్దు ప్రభు అని ప్రాధేయపడుతున్నాడు స్టెఫెను. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరన్నా ఏదనంటే వాడు నన్ను అంత మాట అంటాడా, ఏమంటాం? వాడు నన్ను అంత మాట అంటాడా, వాడు అంత చూస్తాను. ఏం చూస్తాం? అంత చూస్తాను. ఆమె నన్ను విమర్శిస్తుందా, జీవితంలో ఇంకోసారి దాని మొహం కూడా నేను అమ్మా చెప్పరేంటి? ఇవన్నీ మన జీవితంలో తారసపడుతున్నాయి కదా. అందుకే నేను నోరు మెదగటం లేదు, మాట బయటికి రావటం లేదు. ఈరోజు మారు మనసు పొందాలి. హల్లెలూయా. అది నన్ను అంత మాట అంటుందా, జీవితంలో దాని మొహం చూడండి. క్రైస్తవులు మనం అన్యుల గురించి మాట్లాడటం లేదు. హల్లెలూయా. నువ్వు నాకు ఇది చేసావు కదా, నీ మీద ఎప్పటికైనా పగ తీర్చుకుంటా అనే ఒక ఆరాటం హృదయంలో కొంతమందికి రగులుతూ ఉంటుంది. అవునా? రగిలిపోతూ ఉంటుంది. కొంతమంది అంటారు క్షమించవచ్చు కదా వాళ్ళని అని. కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు సజెషన్స్ ఇస్తే, అవును క్షమించాలి కానీ ఎందుకు క్షమించాలి? మళ్ళీ అవును క్షమించాలి కానీ ఎందుకు క్షమించాలి? నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు. క్రైస్తవులు హల్లెలూయా. చూడండి, తోటి సహోదరులు అంటే క్రైస్తవులు ఆయనను చంపుతుంటే వారిని క్షమిస్తూ ఉన్నాడు.
ఇలా మాట్లాడే క్రైస్తవులు మన మధ్యలో చాలామంది ఉండిపోతున్నారండి, ఉన్నారు కూడా. అయితే మనం స్టెఫన్ నుండి నేర్చుకోవాల్సింది క్షమాపణ గుణాన్ని నేర్చుకోవాలి. సిలువ మీద క్రీస్తు వలె స్టెఫన్ను చంపుతుంటే వారిని క్షమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. యేసుని చంపినట్లే సిలువ మీద స్టెఫన్ను చంపుతుంటే వారిని క్షమిస్తూ వచ్చాడు. వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించయ్యా, ఈ పాపం వారి మీద మోపకు తండ్రి అని విలపిస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? పళ్ళు కొరుకుతున్నారు. అతడు చెప్పే మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నారు. హల్లెలూయా. నాకు ఈరోజు ఇందాక ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ విశ్వాసులకు ఏమైంది? నేను ఎన్నింటికి మోకాళ్ళు ఎన్నింటికి వేసినా 6:43కు మోకాళ్ళు వేసిన. ఆరాధన టైం ఎన్నింటికి? 7 గంటలకు అని చెప్పి నేను 6:43కు మోకాళ్ళు వేసిన. ముందే స్టార్ట్ చేసిన, స్తుతిద్దాం, ధూపం వేద్దామని. నేనేం ధూపం వేస్తుంటే నాకు అనిపించింది, ఒక్కొక్కరు కాకుండా ఆ 7ంటికి అందరు ఎప్పుడు ఒకే రీతిగా సమూహంగా మందిరంలోకి వస్తే అది ఎంత బాగుంటుందని ఆ దృశ్యాన్ని ఆలోచించుకుంటున్నాను. ఒక్కొక్కరు ఏం పని అంటాను నేను, ఇంటికాడ ఏం పని? అట మీద పనికి పోయేటోళ్ళు అందరు పని ఒకేసారి ఎక్కుతారా? ఒకడు 9ంటికి వచ్చి, ఒకడు 10ంటికి వచ్చి, ఒకడు 12ంటికి వచ్చి, ఒకడు 1 గంటకు వచ్చి, ఒకడు తీర పందిగే ముందలొచ్చి, నేను ఇరగబొడిశానంటే కుదురుతుందా? పనికి ఎట్లా పోతారు? వెళ్తారయ్యా. డ్యూటీకి ఎట్లా వెళ్తారు మీరు? సైరన్ ఉంటుందా? గుంపులు జరిగి సచ్చిది బతికిది అని బువ్వ కూడా తినకుండా ఉరుకుతా ఉంటారు. మందిరానికి అంటారు కనేమో. హల్లెలూయా. అన్నిటికీ సమూహం, అన్నిటికీ టైం ఉంది. మందిరానికి వచ్చేసరికి తేపకొకలు. ఎందుకు మార్పు రావటం లేదు? టైం చెప్పానుగా. హల్లెలూయా. రెడీ అయి రావచ్చుగా. నేను ఎన్ని గంటలకు, అసలు రాత్రి ఎన్నింటికి పడినాను? నేను 2 గంటలకు పడుకుని రాత్రి 1:30 దాకా ప్రసంగం తయారు చేసిన. మళ్ళీ మోకాలు వేసి ప్రార్థన చేసి మీ అందరి కొరకు వీళ్ళకి మారు మనిషి ఎవరెవరు రావద్దు అనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే తాకు. నిజంగా నువ్వు కూర్చున్న కాడనే కూర్చున్నా, మరియమ్మ నువ్వు కూర్చున్న కాడనే కూర్చున్నా. రాత్రి ఆడనే కూర్చొని ప్రేయర్ ఈ నుంచి లేచి వచ్చి ఆడ కూర్చొని రేపు ఎవరెవరు రావద్దు అనుకుంటారో చర్చికి, ఎవరెవరు ఏ ఆలోచనలు వాళ్ళందరినీ నువ్వు ఇప్పుడే తాకు. రాత్రి నాట్ జోక్, రియల్. అందరికి వరకు ప్రార్థన చేసి పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ ఎన్నింటికి లేచిన? 5ంటికా? ఎవరు చెప్పారు? 4:30కు అలారం పెట్టుకొని 4:30 ఒక్క రౌండ్కే లేచి గబా మందిరంలో గురికొచ్చి మళ్ళా మోకాలు వేసి 5:15 దాకా 10 నిమిషాల దాకా 5 దాకా ప్రార్థన చేసి కరెక్ట్గా 5 గంటలకు పాటేశా. అప్పటి నుంచి అమ్మా పాట వేసి మైక్ అంత సౌండ్ వదిలిపెట్టినా కూడా మీకు లేచి రెడీ కావట్లేరంటే మీకు ఎంత భయం లేదు, భక్తి లేదు. లేచిరా? మరి లేచి ఏం చేశారు మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే వారం నుంచి అందరు సమూహంగా రావాలి. హల్లెలూయా. పనికి పోయేటప్పుడు అట్ట పోతే మాత్రం, పనికి పోయేటప్పుడు అట్ట బోరి మేస్త్రి ఏమంటాడు ఆ మేస్త్రి? అమ్మ మాణిక్యం ఏమంటాడు? వద్దులే అమ్మ, నిండు దండాలు, రేపు వద్దులే పనికి, అవసరమైతే వేరే వాళ్ళని చూసుకుంటా టయానికి వచ్చేటోళ్ళని అంటారు పనికి. అవునా? వేరే వాళ్ళని పెట్టుకుంటారు. నువ్వు జాబ్కు సైరన్ మోగినాక, సార్ నేను 1 గంటకు వస్తా, పని ఉంది ఇంటికాడ, బర్లకు గడ్డి వేసుకొని కుడితి దాపుకొని మా బిడ్డకు ఆన్లైన్ ఫీజు కట్టుకొని వస్తా అంటే, అయ్యా సార్లే ఇప్పటికే అదాని అన్నీ కొన్నాడు, ఇక ఉన్న వాళ్ళనే పీకాలనుకుంటున్నాం, ముందే పీకేసి ఇంటికాడ కూర్చో అంటాడు. హల్లెలూయా.
అవునా? చెప్పండి. అందుకనే మారు మనసు పొందండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి జీవితంలో. దేవునిలో క్రమశిక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. మొన్న ఆమె జయమ్మ నాట్లకి తీసుకెళ్ళింది. అయ్యో అమ్మ, మీరందరూ పడుకొని తెల్లారినాక సూర్యుడు నెత్తి మీద టెంకె మాడేటట్టు ఎండగొట్టినాక నిమ్మలంగా రండి నాటికి, నేను ముందర వెళ్తున్నా కానీ అంటదా? 4 మాటలు మాట్లాడైతే ఆ మాటలు పడేదానికంటే పోయి ఆ పొలంలో నాని చచ్చి ఊరుకుంది బెటరు. అవునంటారా? అవునా? మనుషులకు భయపడుతున్నారండి, దేవునికి భయపడటం లేదు. ఊరుకుంటుందా? తట్టా బుట్ట చదిరి రాజేశ్వరి నెత్తిన ఒక బుట్ట, లాజరు రమీల నెత్తిన ఒక బుట్ట పెట్టి మీరు ఛార్జ్ మీరే పెట్టుకొని మీలాంటి వాళ్ళు ఇక్కడ పనికిరారా అంటది. అందా? 12ంటికి వచ్చి పొలంలో వంగి నాటైతే పక్కోళ్ళు ఊకుంటారా? ఎన్ని తిడతారో అమ్మలక్కలు. శాతే కాదు, మునుగు సరిగా వేయదు, అట్లాంటిది ఇట్లాంటిది మా మధ్యలో పడి వస్తుంది. అమ్మో, అమ్మలక్కలు ఎంత మంచి వాళ్ళు. అమ్మ, దేవునికి స్తోత్రం కలిగిన. సరే, బలహీనరాలు ఎమటేసుకొని ఈదుదామనరు క్రైస్తవులు. బలహీనరాలు ఈదుదామనరు. ఎందుకు వస్తుందో లేదు. దేవుడే బతకడానికి అవకాశం ఇచ్చాను, మీరు బతకనివ్వండి వాళ్ళని. మారు మనసు పొందండి ఈరోజు. హల్లెలూయా. ఏమంటారు? అంతే అంటారా కాదంటారా? అరే, యేసయ్యతో నువ్వు ఉంటే యేసయ్య నిన్ను దీవిస్తాడండి. ఆమేన్. అందుకనే వచ్చే వారం చూస్తూ ఉంటాను. లేకపోతే కిరాయి పోయినా లేదు, ఒక 10,000 అప్పు చేస్తా. మన విశ్వాసులు ఇళ్ళలో అందరింటికాడ ఒక గొట్టం కట్టు, యాంపులు 4,000 యాంపు తెస్తా. అర్థమైందా? 5 గంటలకు లేచి వాళ్ళ ఇంటికాడ గొట్టాలు వేసి ఫుల్లు వదులుదాం. ఈ దెబ్బతో ఉన్నాయని ఊడిపోయినాయి, ఆ భయానికి లేచి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఏం చేస్తాం? అందుకనే ఈరోజు మీరు మారు మనసు పొందాలి. చాలా విషయాలు ఉన్నాయి, ముందుకెళ్ళటం లేదు. స్టెఫన్ మీద ఏం చేశారంట? వాళ్ళు పళ్ళు కొరికారు. ఏం చేశారు? పళ్ళు కొరికారు. అందుకనే స్టెఫను క్రీస్తు వలె క్షమిస్తున్నాడు. మనం క్షమించలేమనే మాట్లాడే క్రైస్తవులు అసలు క్రైస్తవులే కాదండి. ఎవరైనా క్షమించమని అడిగినప్పుడు క్షమించేసేయాలి. పొరపాట్లు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి. క్షమించమని అడిగినప్పుడు అవతల వ్యక్తి మనం ఏం చేయాలంట? క్షమించాలి. అది యేసయ్య గుణం, అది యేసయ్య గుణం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి మనందరి హృదయంలో పదిలపరచును గాక.